ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం కొన్ని వాటి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మౌనముగా ఉంటాడు. దాని అర్థం దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని కాదు. ప్రతిదానికి కూడా ఒక అనుకూల సమయం అనేది ఉంటుంది. ఏది బెస్ట్ టైమో మన జీవితాల్లో అది దేవునికి తెలుసు. మనం కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయినట్లయితే ఖచ్చితంగా దేవుడు అనుకూల సమయంలోనే తన కార్యాన్ని జరిగిస్తాడు. కొన్నిసార్లు ఉద్యోగ విషయమై ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే మన వివాహ విషయమై కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు. దాని అర్థం దేవుడు కార్యం జరిగించడానికి కాదు. ఏది బెస్ట్ టైమో, ఏది రైట్ టైమో, యాక్సెప్టబుల్ టైమో దేవునికి తెలుసు. ఆ అనుకూల సమయమందు ఖచ్చితంగా